హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో స్థానిక అధికారుల సహకారంతో ఎంఐఎం నేతలు అక్రమంగా రిగ్గింగ్ కి పాల్పడ్డారని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. రీపోలింగ్ పెట్టే వరకు ఎంత దూరమైనా వెళ్తానంటున్న హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలతతో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే ఈ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మన ఎన్నికల రోజు జరిగినటువంటి పలు కీలక అంశాలపై తను ఎలా స్పందిస్తారో తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి మొట్టమొదటిసారి ఎక్కువ పోలింగ్ శాతం కూడా నమోదైంది. దీంతో పాటుగా కూడా ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఏదైతే పార్లమెంట్ బూతుల్లో తిరుగుతున్న సమయంలో కూడా ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక మహిళా బుర్కాకు సంబంధించినటువంటి అంశం ఎక్కువగా ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. దాంతోపాటుగా కూడా మీపై పలు కేసులు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? ఒకటి, మనమందరం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగిందనుకుంటున్నారో రాష్ట్రంలో అందరూ జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మధ్యాహ్నము సాయంత్రము రకరకాల టైములలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ అయ్యింది అనేది చూపిస్తూనే ఉన్నారు. దరిదాపు మీకు 4-4.5 ప్రాంతంలో మీకు 37% మాత్రమే పోలింగ్ అయ్యింది. 37% నుంచి 38% పోలింగ్ మీకు దరిదాపు 3.5-4 ప్రాంతంలో అయ్యి 6ంటికి క్లోజ్ అయిపోతున్న టైంలో మిగతా 2 గంటలలో 10%, 8 నుంచి 10% ఎట్లా పెరుగుతుంది? నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఈ విషయం. ఎట్లా పెరుగుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అయితే మొత్తానికి చెప్పండి, ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు రిగ్గింగ్ చేశారని చెప్పేసి కూడా మీరు పలుమార్లు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మీరు ఎవరికైతే కంప్లైంట్ చేశారో లేదంటే దీనిపై మీరు ఎలా పోరాడబోతున్నారో చెప్పండి. ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది. నేనే ఉన్నాను అక్కడ. రిగ్గింగ్ జరిగినప్పుడు పోలీసులు తలుపులు తీయమని మొరాయించుకున్నారు. ఏం చేసినా నేను 45 నిమిషాలు నిలబడితే ఫస్ట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముందు పోలీసులే లేరు అక్కడ. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు తలుపులు వేసేసుకున్నారు. మేము తలుపులు బాదాం, బయట గేట్ తలుపులు హ్యాపీగా లోపల నుంచి కిటికీ తలుపు తెరుచుకొని వాళ్ళు వచ్చేది మేమే వీడియో తీసాం. ఎవరో కదా, నేనే తీసాను ఆ వీడియో. మనుషులు ఉన్నారు లోపల అని నన్ను చూసి పరిగెత్తుకుంటూ పోలీసులు వచ్చారు. పోలీసులు నిన్న నన్ను వెంటాడుతూనే ఉన్నారు. మన ఎలక్షన్ డే అంతా నన్ను వెంటాడుతూనే ఉన్నారు వాళ్ళు. అప్పుడు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంతసేపటికి? సుమారు 15-20 నిమిషాలకి. ఎవ్వరు పోలీస్ బందోబస్తు కూడా లేకుండా ఒక కార్పొరేటర్ ఇంట్లో, పోలింగ్ బూత్ నెంబర్ 40 రియాసత్ నగర్ చంద్రాయణ్ గుట్టలో కార్పొరేటర్ ఇంట్లో పెట్టారయ్యా పోలింగ్ బూత్. పైన ఇల్లుంది వాడిది, కింద పోలింగ్ బూత్. ఇది ఎక్కడ ఏ ఎలక్షన్ రూల్స్లో ఇది ఉంది? ఇది ధర్మము. అయితే ఇదే అంశానికి సంబంధించి బుర్కాకు సంబంధించిన అంశంలో కూడా మీ మీద కేసులు కూడా జరిగాయి. ఈ కేసులు మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కేసు పెట్టేవాడిది ఏముందండి? వాడికి ఏమైనా న్యాయము ధర్మము అవసరం ఉందా? న్యాయం ధర్మం కావాల్సిన వాడు ఫేస్ మాస్క్ చెక్ చెయ్యకూడదు అని అనడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఏం చూసి ఒక ఫేస్ని రికగ్నైజ్ చేస్తారు చెప్పండి? మీరు ఐడి కార్డు, అవునా? మనం ఒక ఐడి కార్డును చూసి ఫేస్ని టాలీ చేస్తాం. ఈ ఐడి కార్డులో ఫోటో ఎవరు తీస్తారండి? ఓటర్ ఐడి ఫోటో ఎవరు తీస్తారు? పోనీ ఆధార్ కార్డు ఫోటో ఎవరు తీస్తారు? పోనీ పాస్పోర్ట్ ఆఫీస్ పోతాం, ఫేస్ ఎవరు రికగ్నైజ్ చేస్తారు అక్కడ? పోనీ మనం ఫారెన్ కంట్రీ వెళ్తాం, ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, ఎవరు చెక్ చేస్తారు ఫేస్? మరి ఎలక్షన్స్ కూడా అంత న్యాయబద్ధమే కదా. మీరు ఫేసులు చెక్ చేయకుండా రికగ్నైజ్ చేయకుండా చేస్తారు. అందుకే సంతోష్ నగర్ కాలనీ యాకత్పుర గోల్డెన్ జూబ్లీలో 16 ఏళ్ల పిల్ల వచ్చి ఓటు గుద్దింది 2 ఓట్లు. దాటి 41A ఇవ్వకుండా అమ్మనానికి ఇచ్చి పంపించేసినారు ఆ పిల్లని. ఇంత ముఖం ఇంత కలిసిపోయినారా? 3:30 టైంలో నేను చౌరస్తా దగ్గరికి వచ్చేసరికి విక్టోరియా హోటల్ దగ్గర 8,000 మంది నా కారు నాపేశారు, అటాక్ చేశారు. మంచి మర్యాద లేకుండా, ఒక స్త్రీ అని కూడా లేకుండా. ఆ భాష ఏంటి? ఆ నోట్లోంచి అసభ్యకరమైన భాష ఏమిటి అసలు? ఏంటంటే అసలు ఇది భారతదేశమా? ఇక్కడ 144 సెక్షన్ ఉండదా అండి ఇక్కడ? అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళకి కావాల్సినట్టు ఆ నిమిషంలో పోలీసు చూస్తున్నాడు కదా, 144 సెక్షన్ పెట్టట్లేదు. అమ్మ నా ఊతులు నోటుకొచ్చిన భాష మాట్లాడుతున్నాడు స్త్రీ పట్ల. నేనేమని అంటున్నానా? బయటకు వచ్చాను, కారు దగ్గర నేను నిలబడుకొని ఉన్నాను. ఎందుకని నేను ఫర్దర్ వెళితే రోడ్ క్రాస్ చేస్తే ఎక్కడ రిగ్గింగ్ ఆగిపోతుందో
ఆమె అటాక్ చేయడానికి వచ్చారు. అక్కడ ముస్లిం స్లోగన్స్ అరిచారండి, ఎంఐఎం స్లోగన్స్ అరిచారు వాళ్ళు. కమ్యూనల్ రైట్స్ ఎవరండి చేస్తున్నది? అయితే చెప్పండి, రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపు అని చెప్పేసి మీరు అంటారు. అయితే ఈ రిగ్గింగ్ వల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఎంఐఎం గెలవబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏమి అనుకోను, గెలిచే ఛాన్స్ లేదు. అవసరమైతే రీపోలింగ్ పెట్టించుకుంటాం. ఎంత దూరం అన్నా వెళుతా, అవసరమైతే రీపోలింగ్ని మళ్ళీ పెట్టించుకుంటాం. మేము న్యాయంగా ఈసారి సీటు గెలుచుకునేంత వరకు ఇక్కడ రిజల్ట్స్ కూడా ఎలా వస్తాయో చూస్తాను నేను. అయితే రిగ్గింగ్ అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా గతంలో బద్ధశత్రువుగా ఉన్నటువంటి ఎంబీటీ పార్టీ ఈ రోజు ఎంఐఎంకి సపోర్ట్ చేస్తూ కూడా వారి యొక్క ఓట్ బ్యాంక్ను కూడా పూర్తి స్థాయిలో ఎంఐఎం వైపు కూడా టర్న్ చేసిందని కూడా చెప్పుకుంటారు. అయితే ఈ ఎంబీటీ పార్టీ కలిసి వారి యొక్క ఓట్ బ్యాంక్ కూడా ఎంఐఎంకి పడడం వల్ల వాళ్ళు గెలిచే అవకాశాలు లేదంటారా? వాళ్ళు ఎన్నన్నా చేసుకొనియండి, మాకు జరిగిన అన్యాయము, మా ఓటర్లను డిలీట్ చేసినది, బతుకున్న వాళ్ళని చంపేసి అనక్షర్ 13A డిక్లేర్ చేసినది, రిగ్గింగ్ చేసింది. మేము చాలా డీటెయిల్డ్గా తయారు చేస్తున్నాం ఫైలు, ఊరుకునేది లేదు. వి విల్ ఆస్క్ ద జస్టిస్, వి గోయింగ్ టు డిమాండ్ జస్టిస్. అవసరమైతే రీపోలింగ్ కూడా పెట్టించుకుంటాం మేము. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే అండి. అయితే ఇప్పుడు ఎంఐఎంకి ఎంబీటీతో పాటుగా కూడా మీరు అందరూ రిగ్గింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీరే గెలుస్తామని చెప్తున్నారు కదా, మీరు ధీమా వ్యక్తం చేయడానికి గల ఈ యొక్క కారణానికి గల రహస్యం ఏంటండి? న్యాయం, నిజాయితీ, ధైర్యం, ధర్మం. ఇది నా జవాబు. అయితే చివరిగా చెప్పండి, అయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి మాధవీలత వెళ్తున్నారా? ముంబైకి పిలిచారు, ముంబైకి వెళ్తున్నాను రేపు. థ్యాంక్ యూ. అయితే చూస్తున్నాం మన హైదరాబాద్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా ఎంఐఎం సంబంధించినటువంటి నేతలు రూడ్గా బిహేవ్ చేస్తూనే పూర్తి స్థాయిలో రిగ్గింగ్ కూడా పాల్పడ్డట్టుగా మాధవీలత ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు కూడా సోషల్ మీడియాకు రిలీజ్ చేయడంతో పాటుగా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులు కూడా చూస్తూ నిమిత్త మాత్రంగా ఊరుకున్నారని చెప్పేసి వాళ్ళపైన కూడా ఉన్నత స్థాయి అధికారులకు కంప్లైంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా మాధవి